నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. నా పేరు సుమలత. ఈ నెల 16న అనంతపురం వేదికగా రాయలసీమ జిల్లాల ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాకు సంబంధించి అనేక అంశాల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో ఈ సమావేశం సాగుతుందని తెలియజేశారు. నమస్కారం. మా నాయకుడు జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లు 16వ తారీఖున 8 జిల్లాల అవగాహన తరగతులకి మాణిక్యం ఠాగూర్ గారు చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమ ప్రాంత సమస్యలపైన కూడా అక్కడ చర్చ ఉంటుంది. ఏం జిల్లా అంశం పైన మీ యొక్క సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఇట్లా ప్రత్యేకంగా ఈ రోజున మనం కొన్ని విషయాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలోను ఆంధ్ర అసెంబ్లీలోను నీళ్ళ గురించి ఈ మధ్య మాట్లాడుకుంటా ఉన్నాం. చాలా పెద్ద పెద్ద మాటలు వింటా ఉన్నాం. నేను రెండు సోదర రాష్ట్రాల అన్నదమ్ముల రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను కోరుకునేది ఒక్కటే. భౌగోళికంగా రాష్ట్రాలు విభజించబడ్డ రెండు ప్రాంతాలు మానసికంగా విడదీయలేని విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ, సంబంధ బాంధవ్యాలతో పాటుగా అట్లాగే ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఇక స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ప్రత్యేకంగా కొట్లాడాల్సిన పనేం లేదు. బచావత్ తీర్మానంలో రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి ఎంత, ఆనాటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి ఎంత, తెలంగాణ ప్రాంతానికి ఎంత అని ఒక విభజన జరిగింది. నేను ఇద్దరికి గుర్తు చేస్తాను. ఒక ఆయన చెప్పాడు దానం ధర్మం అని చెప్పాడు ఆయన. ఇక దానాలు ధర్మాలు అంటూ ఏమీ లేవు. హక్కులు, అవసరాలు ఇవి మాత్రమే ఉంటాయి. ఆ హక్కులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఏ ప్రభుత్వం మాట్లాడినా రాయలసీమ యొక్క కరువుని, రాయలసీమ కన్నీళ్ళని చూపించే నీళ్ళ వాటా పొందారు. అట్లాగే క్యాచ్మెంట్ ఏరియాలు ఉంటాయి. మహారాష్ట్రలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, అట్లాగే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, దాంతో పాటుగా ఎంత ఆయకట్టు ఉంది, ఆయకట్టు స్థిరీకరణ, అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నీటి పంపిణీ జరిగింది. మేము కోరుతా ఉన్నాం, దయచేసి మీరు అదేదో ఆ అసెంబ్లీలో ఆయన, ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రులు గట్టిగా మాట్లాడుకున్న మాత్రాన నీటి అవసరాలు తీరవు. ఇప్పటికే కృష్ణా బేసిన్ దాదాపు పంపకాలు అయిపోయింది. ఇంకా అక్కడ ఏం లేదు, ఎక్స్ట్రా ఏం లేదు. అక్కడ ఏమైనా ఉంటే గోదావరి బేసిన్లోనే, గోదావరిలోనే నీళ్లు ఉన్నాయి. కృష్ణా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి, అట్లా కింది ప్రాంతానికి కృష్ణ ఆయకట్టుకు నీళ్లు పోతాయి. అట్లాగే రాయలసీమ ప్రాంతంతో సమానంగా వర్షాభావ ప్రాంతంగా ఉండే మహబూబ్నగర్ జిల్లాకు కూడా నీళ్ళు అవసరం ఉంది. దీన్ని అన్నదమ్ముల్లాగా పంచుకోవాల్సిందే కానీ శత్రువులాగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నది మా అభిప్రాయం. బచావత్ తీర్మానం ప్రకారం ఎవరికి ఎంత వాటా వస్తుందో తెలంగాణ అధికారులని, అట్లాగే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా, రాయలసీమ హక్కుల కోసం కూడా మీరు మాట్లాడండి. రాయలసీమకి ఇప్పటికీ నీళ్లు, ఈసారి వర్షాలు రాలేదు కాబట్టి హంద్రీనీవా బ్యాక్ వాటర్ నుంచి మాకి 2 బిందెల నీళ్లు కూడా రాలేదు. మేము సంవత్సరానికి 2 పంటల గురించి ఆలోచిస్తాలేం. మేము కనీసం 2 సంవత్సరాలకు పంట ఏమన్నా వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాం. అట్లాగే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా, హంద్రీనీవా అన్నది అనంతపురం అవసరాల కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు నింపిన తర్వాత
ఇక్కడి ఇక్కడ ప్రజలు ఆ నీళ్లు వాడుకోవడానికి 33 లక్షల మందికి తాగునీళ్ళ ప్రాజెక్టు కూడా అది. నేను అడిగేది ఒక్కటే, అక్కడ వర్షం రాకుంటే మాకు చుక్క నీళ్లు లేవు ఇక్కడ. కనుక గోదావరి నీళ్ళని సమర్థవంతంగా వాడుకోండి. ఎత్తిపోతల్లో పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుని మీ ఇష్టం. ప్రతి సంవత్సరం కూడా వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. నేను అత్యంత నిక్కచ్చిగా చెప్పగలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాకు నీటి కేటాయింపులు రాయలసీమ కన్నీళ్లు, రాయలసీమ దాహం, రాయలసీమ చీలిపోయిన భూమిని చూపించే పొందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా, ఉమ్మడి అనంతపురం జిల్లా అవసరాలు తీరిన తర్వాత మాత్రమే నీళ్లు పక్క జిల్లాలకి తరలించాల్సిన అవసరం ఉంది. లేనిపోని అగాధాల్ని మనుషుల మధ్య సృష్టించవద్దండి. ఆఖరికి జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య, మనసుల మధ్య స్పర్ధలు తీసుకొని రావద్దండి. ఏదైనా శాస్త్రీయంగా, సహేతుకంగా పరిష్కరించుకోమని అనంతపురం జిల్లా సమస్యగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ సమస్యగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా సామరస్యపూర్వకంగా మాటలు నీళ్లు కావు, సవాళ్ళు నీళ్లు రావు, ఉన్న వాటిని పంచుకొని ముందుకెళ్ళమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, నేను అనంతపురం జిల్లా నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి నీళ్లు ముందుకు తీసుకెళ్ళమని నేను కోరుకుంటా ఉన్నా.